ఏంటి ఓనరమ్మా? రాండన్నా. నా లక్కీ షూ దొరికిందా? నాన్న దగ్గర రాత్రి అడిగానన్నా. ఏం చెప్పాడు? షూని చెట్లలో విసిరేసానని చెప్పాడన్నా. అక్కడ వెతికి చూస్తే మీ షూ దొరకలేదన్నా. ఈ షూనే దొరికిందన్నా. ఏయ్, ఇంకోళ్ళు వేసుకున్న షూ నేనేసుకోవాలా? అన్నా ఇది వేసుకొని చూడన్నా ప్లీజ్ అన్నా. ఆ షూ దొరకలేదు. అదంతా కుదరదు. నా లక్కీ షూ నాకు కావాలి, లేదంటే జీప్ తో నీ కోటిని గుద్దేస్తాను. ఎవరది? ఏదైనా సమస్య చెప్పు, వాడి జుట్టు కాల్ చేస్తాను. జుట్టు అంటే చెత్తవా? వీళ్ళొక్కరు పోండిరా. కరోనా లీవ్ లో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అన్నా మీరు వేసుకోండి అన్నా. ఏంటి వాళ్ళ చేత బెదిరిస్తున్నావా? ఈ షూని వేసుకోండి అన్నా, మీకు లక్కీ వస్తుంది. అదంతా కుదరదు. నా షూ నాకు కావాలి. ఇంకా మీదట మీ రేంజే వేరన్నా. ఈ షూని వేసుకోండి అన్నా. ఎంత బతిమాలుతోంది. వేసుకొని చూడండి అన్నా. సరే, నీ కోసం ఒకసారి వేసుకుంటా. వంగలేను, నువ్వే షూలు వేసి కట్టాలి. బాస్ అదే వేసుకున్నాను గప్ప. హలో రే మారి, చాలా రోజుల నుంచి పని ఇమ్మని చెప్పావు కదా. అవునవును. ఆ పెద్దాపురం వాడిని వేసేరా. లేపేయా? ఏమైందన్నా? ఉండు పాప. హలో. నేను దానికి వేరే వాడిని పెట్టుకుంటాను. నువ్వు అక్కకెళ్ళి కూరగాయలు కొనివు, అలాగే కొత్తిమీర కూడా కొనివు. అన్నా అన్నా అన్నా, నా మాట వినండి అన్నా. అన్నా వేసుకోండి అన్న. ఏం ఆలోచిస్తున్నారన్నా? వేసుకోండి. హలో మరి వాడు పనికిరాడులే గానీ నీ టైం బాగుందిరా. నువ్వే వెళ్ళి వాడిని వేసేరా. ఈ రోజు నుంచి నువ్వు గొప్పవాడివిరా. ఈ రోజు నుంచి అంత గొప్పవన్నా? అవునరా, ఇక మీద ఆంధ్ర నీదేరా. ఏమైనా లక్కీ వచ్చిందా అన్నా? సరే, ఈ షూ ఎక్కడి నుంచి తీసా? ఆ చెట్లలో నుంచి తీసానన్నా. ఒకవేళ ఈ షూయే నా పరిస్థితి మార్చేసిందా? నమ్మలేకపోతున్నానా? పాపా, చాలా థ్యాంక్స్. కొత్తిమీర టమోటాలు కొనిచ్చే నన్ను ఈ షూ గొప్ప పనివాణ్ణి చేసింది.